వారి గ్రంథాన్ని అందించవలసిందిగా కార్యకర్తల్ని ప్రార్థిస్తున్నాము. అలాగే వారికి చేయాల్సిన సన్మానం సాధువు వ్యవహారం కూడా రెడీ పెట్టుకుంటే గ్రంథాలు వచ్చాయా? అయ్యా గ్రంథాలు రాలేదు బాబు. నీ పుస్తకం ఏదన్నా వచ్చింది అక్కడికి? లేదండి, తాళం వేసుకుని గొళ్ళెం మార్చుకుని ఎప్పుడైనా కూడా గురువు శిష్యుడు పక్కనుంటే బాగుంటుంది. లోకల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చెక్కుల మీద తర్వాత సంతకాలు పెడతారు, కానీ వెంటనే ఇక్కడ రావాలి. లోకల్ వారు రావాలి. మరి ఆయన వేదిక మీద లేకుండా మనం ఎక్కడ కార్యక్రమం కానీ పుస్తకాలు సంకలో పెట్టుకెళ్ళిపోయి లోకల్ సార్. అయ్యా శిష్యవాత్సల్యంతో అరగంట కాకుండా గబగబా కానిచ్చే కార్యక్రమం చేయండి. చెట్టు సారవంతంగా ఉన్న భూమిలో మొలుస్తుంది. మొలిచిన చెట్టు అలా ఎదుగుతూనే పోతూ ఉంటుంది. పైకి పండ్లు కాశాకే తలంచుకుంటుంది. అంటే ఎప్పుడైతే ఫలవంతమైనటువంటి స్థితికి వస్తామో అహంకార త్యాగం చేసి తల వంచుకొని పెద్దలే గల గౌరవంగా ఉండాలి అని చెప్పడానికి చెట్టును చూసేప్పుడల్లా గుర్తు తెచ్చుకుంటాం. అలాంటి వినయ సంపన్నుడైన భరత్ శర్మ గారి పుస్తకావిష్కరణ వాళ్ళ గురువుగారి సమక్షంలో జరగడం విశేషం. నానమ్మ గారు దాన్ని ఆవిష్కరించడం అన్నది మరీ విశేషం. అంకితం ఆవిడ చూడడం ఏమిటండి, ఆయనే ఆవిడవాడు, మళ్ళీ అంకితం ఏమిటి? ఈయనే ఆవిడకి అంకాడు. చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పని మన ఇంట్లో చేయడానికి కూడా ఎన్నో కష్టపడతామని అటువంటి పూర్తిగా అటువంటిది ఇంత పెద్ద కార్యక్రమాన్ని వీళ్ళు సాధించి మంచిగా చేస్తున్నారు, అందరినీ నిర్మిస్తున్నారు అంటే చాలా గర్వకారణంగా ఉంది. మనసారా ఆశపడటాన్ని వారి బృందాన్ని నేను చాలా ఆశీర్వదిస్తున్నాను. ఎందుకంటే రైతు నాకంటే అందరూ చిన్నవారు, ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా చిన్న చెప్పుకో తెలుగులో కవిత్వం రాసి సంస్కృతం తెచ్చుకోవాలని నా అభిలాష. నమస్కారం. ఇప్పుడు గ్రంథం కాస్త ముందు మన గురువు గారు మాట్లాడతారు. ఈ కుర్రవాడు ఆ పద్య భాగంలో గ్రూప్లో ఛందస్సు నేర్చుకుంటే ఇది వచ్చారు. చెత్త కొట్టేస్తుంటే ఆయన నీకు నేను చెప్తే ఉంటుందో బాగుంటే అలా అర్థం
తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటుంటాయి కదండి, ఆ కోసం వచ్చాను కదా. అలా చదువుకున్నాను. అప్పటికే అతనికి సిద్ధం రాస్తున్నారు. ఆ తర్వాత మొట్టమొదటి అష్టాధ్యాయాన్ని చెందకూడదు. ఫస్ట్ పిక్చర్, ఆ ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయినటువంటి ఒక వయసులో 16 ఏళ్ళు ముఖ్యమైపోయి ఈ లోపల కొంత దూరం వచ్చిన తర్వాత అష్టాధ్యాయం చేయడం కష్టంగా శతాభరణం కార్యక్రమం అది ఇంకా సపోర్ట్ హిట్ అవుతుంది. అలాగా చండగా వస్తున్నటువంటి అవధాన కళా మార్గాలు ఇప్పుడు ఎలా ఉంది. దాంట్లో మీరు అనుమతులు చెప్పేస్తారు, అలా చెప్పేస్తారు. అతని ప్రశ్న ఏమని చెప్తారు? అంతకు మించి నా శిష్యుడి గురించి నేను పొగడకూడదు. ఒకే ఒక ముక్క కొడుకు గురించి చెప్పండి. గురువుగారి ఆశీర్వాదాలు మీరు చూసినటువంటి సన్మానంలో పయనించేటటువంటి బుద్ధితో భగవంతుడు ప్రసాదించాలని తప్ప అతని నుంచి దేవుడిచ్చిన దాకా భక్తుల గురించి నేను మాట్లాడాలంటే నాకు మాటలు ఎందుకు అంటే మౌనమే నా భాష. వీళ్ళిద్దరూ తాత మనవడు భలేగా ఉంది. గ్రూప్లో డిస్కషన్ అది కాదండి. తాతగారు ఊరికో మీద మనవడా అలా ఉంటుందన్నమాట. అమ్మ మీ బిడ్డ గురించి భరత్ శర్మకి టోపీ రాలేదు. భరత్ శర్మకి శాలువా వచ్చింది, టోపీ రాలేదు, దండ రాలేదు. రావాలి రావాలి, మా తర్వాత కార్యక్రమాలు అయిపోతున్నాయి. సభాయే నమః. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి అనేక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇంతటి శతకాన్ని సాధించడం అంటే అంతా కూడా గురువర్యుల ఆశీస్సులునని పూర్తిగా సంపూర్ణంగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. సంతోషమా? తరువాత అంబటి స్వరాజ్ గారు సిద్ధంగా ఉండాలని దయచేసి, అలాగే డాక్టర్ చివుకుల సూర్యనారాయణ మూర్తి గారు, వీరిరువురు కూడా తరువాతి ఆవిష్కరణకి సంసిద్ధులై ఉండవాలని ప్రార్థన. రచయిత ఏకవాక్య సమాధానం. మెమంటో ఇచ్చారా? అయ్యా భరత్ నువ్వు చెప్పినా. పితరవు వందే జగత పితరవు వందే శ్రీ గురుభ్యో నమః. చాలా ధన్యవాదాలండి. ఈ శుభ సందర్భంలో శ్రీ కపిలేశ్వర మన తిరుపతిలో తెలిసే ఉంటుంది. కపిల తీర్థం అనేది బాగా ప్రసిద్ధమైనటువంటిది. ఆ కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి వెలసి ఉన్నాడు. ఆయన మీద ఒక్క శతకం కానీ కావ్యం కానీ లేకపోవడం అనేది విచిత్రంగా అనిపించి ఆ స్వామి మీద తప్పకుండా ఒక శతక పుష్పాన్ని ఆయన సమర్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఇది. గురువుల ఆశీస్సులతో మా తల్లిదండ్రుల యొక్క దీవెనలు, మా నాన్నమ్మ గారి ముఖ్యంగా వారి ప్రోత్సాహంతో, వారి యొక్క దీవెనలతో ఈ శతకం చేశానండి. తర్వాత ఉదాహరణ కావ్యము ఇక ఎవరి మీద రాయగలము. అందుకని సాక్షాత్తుగా ఇంత కార్యక్రమాలు చేసి నన్ను ఇంత ప్రోత్సహించినటువంటి, నా మీద వాత్సల్యాన్ని చూపినటువంటి గురువర్యులు చంద్రశాస్త్ర రత్నాకర పద్యగురు సార్వభౌమ బ్రహ్మశ్రీ దోపల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గురువు గారికి ఈ శతకంలో చివర అనుబంధంగా ఉదాహరణ కావ్యం వారి ఆశీస్సులతో వారే రచన చేశారండి. అందుకని చివర నీ వార్యుండవు సర్వభూతి పద్యం అనే విభక్తులు వస్తాయి. నీ వార్యుండవు నిన్ను సద్గురునిగా నే గొంతు నీచే వచ ప్రావీణ్యం ఉదయించు నీకై నమోవాకంబులర్పించడం జీవులు నీ బలవంతరింద్రు కలరే నీ ఇరు నీయందునెంతో వేట్కం నివసించు వాడి గురువా కోపెల్ల వంశాగ్రణి అని శ్రీవల్లి గారు కవి గారికి చిరు సంస్కారం.
అని గురువర్యులకు, మా తల్లిదండ్రులకు, మా నాన్నమ్మ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా తాతగారు శ్రీ కోసుపండి సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఎంతో పెద్దలు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు, వారందరికీ మరొక వారు నమస్సులు అర్పిస్తూ అధ్యక్షుడు శ్రీ నారమంచి వారికి ఎక్కడ వెళ్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అంబటి స్వరాజ్ గారు దయచేసి వేదిక మీదకి రావాలండి. అలాగే డాక్టర్ చిరుకుల సూర్యనారాయణమూర్తి గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రార్థన. పెద్దవారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి 5 గంటల దూరం తీసుకొని పోతాం. నమస్కారం తల్లి.